అకాడమీ విజయదశమి సందర్భంగా హరీష్ అకాడమీ అందిస్తుంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. ఇప్పుడు ఫుల్ కోర్స్ ఏదైనా 2000 రూపాయలు మాత్రమే. 5000 రూపాయల తెలంగాణ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ ఇప్పుడు 2000 రూపాయలు మాత్రమే. 6000 రూపాయల టీఎస్పీ ఎస్సీ గ్రూప్ 2 ఇప్పుడు 2000 రూపాయలు మాత్రమే. 4200 రూపాయల ఏపీఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ ఇప్పుడు 2000 రూపాయలకి. 5000 రూపాయల ఏపీఎస్సీ గ్రూప్ 2 ఇప్పుడు 2000 రూపాయలు మాత్రమే. ఇండివిజువల్ కోర్సులపై కూడా భారీ తగ్గింపు కలదు. ఈ ఆఫర్స్ అక్టోబర్ 12 నుండి అక్టోబర్ 17 వరకు మాత్రమే. ఈ బంపర్ ఆఫర్ మిస్ చేసుకోకండి. మరెందుకు ఆలస్యం, వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ ది బెస్ట్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. విజయం సాధించండి. లెజెండరీ ఫ్యాకల్టీచే ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా రూపొందించబడిన ఆన్లైన్ క్లాసెస్. హరీష్ ది బెస్ట్ అకాడమీ. 8341116915. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి దేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో కోవాక్సిన్ వ్యాక్సిన్ వార్తలు నిలిచింది. కోవాక్సిన్ వ్యాక్సిన్, కోవిడ్-19 వ్యాక్సిన్ దేశంలోనే మొట్టమొదటి వ్యాక్సిన్ అంటున్నాను. దేనికి సంబంధించి అంటే 2 years and above. సో 2 years to 18 years ఏజ్ గ్రూప్ వారు ఎవరైతే ఉంటారో, సో చిన్నారులు ఎవరైతే ఉంటారో వారికి కూడా కోవిడ్-19 వ్యాక్సిన్ వేయొచ్చు. అందుకోసం కోవాక్సిన్ కి అనుమతులను జారీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఈరోజు వార్తలు నిలిచింది. ఇప్పటి వరకు మనం చూసాం 18 సంవత్సరాలు నిన్న వారు ఎవరైతే ఉంటారో, వయోజనులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముగియ వస్తుంది. అంటే ఆల్మోస్ట్ ఈ అక్టోబర్ 15 వరకు దేశంలో దాదాపు 100 కోట్ల మంది వ్యాక్సిన్ తీసుకున్న వారు ఉంటారు. ఇలాంటి పరిస్థితిలో ఇక మిగిలిన వారు ఎవరున్నారో 2 years to 18 years ఏజ్ గ్రూప్ వారు ఎవరైతే ఉంటారో, చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో అండ్ యుక్త వయసు వారు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా వ్యాక్సినేషన్ ని ప్రారంభించాలని చెప్పేసి భారత ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా కోవాక్సిన్ వ్యాక్సిన్ కి నిన్నటి రోజున అనుమతులు జారీ చేసింది, అప్రూవ్ చేయడం జరిగింది. సో కోవాక్సిన్ అంటున్నాను. ఈ రోజు కోవాక్సిన్ వ్యాక్సిన్ వార్తలు నిలిచింది కాబట్టి దీనికి సంబంధించి కొన్ని వివరాలు. సో కోవాక్సిన్ వ్యాక్సిన్ ని ఏ సంస్థ తయారు చేస్తోంది అంటారు. సో భారత్ బయోటెక్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో మన స్వదేశీ సంస్థ తయారు చేసిన మొట్టమొదటి కోవిడ్-19 వ్యాక్సిన్ భారత్ బయోటెక్ వారు, హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న భారత్ బయోటెక్ వారు తయారు చేసిన కోవాక్సిన్ అని గుర్తుంచుకోండి. ఈ కోవాక్సిన్ వ్యాక్సిన్ ని తయారు చేయడానికి భారత్ బయోటెక్ వారు ఏ సంస్థల సహకారం తీసుకుంటున్నారంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పూణే కేంద్రంగా పనిచేస్తుంది. అండ్ ఐసిఎంఆర్ ఢిల్లీ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. ఈ 2 సంస్థల పేర్లు గుర్తుంచుకోండి. ఈ 2 సంస్థల సహకారంతో భారత్ బయోటెక్ వారు తయారు చేసిన మొట్టమొదటి స్వదేశీ కోవిడ్-19 వ్యాక్సిన్ పేరే కోవాక్సిన్. సో ఇప్పటికే కోవాక్సిన్ ఏదైతే ఉంటుందో భారతదేశంలో 18 సంవత్సరాలు పైబడిన వారు ఎవరైతే ఉంటారో వయోజనులందరికీ కూడా వ్యాక్సినేషన్ ఇస్తున్నారు కదా. అలా వ్యాక్సిన్లలో అప్రూవ్ పొందిన వ్యాక్సిన్లలో మొట్టమొదటి వ్యాక్సిన్ కోవాక్సిన్. ఆ తరువాత ఇప్పటి వరకు భారతదేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా ఇంకొక వ్యాక్సిన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేంటి? కోవిషీల్డ్. ఇది పేరు కూడా గుర్తుంచుకోండి. సో కోవిషీల్డ్ భారతదేశంలో ఇప్పటి వరకు అనుమతులు పొందిన వ్యాక్సిన్లు ఏవంటే ఫస్ట్ వచ్చేసి కోవాక్సిన్, సెకండ్ వచ్చేసి కోవిషీల్డ్. కోవిషీల్డ్ వ్యాక్సిన్, కోవిడ్-19 వ్యాక్సిన్ తయారు చేసిన సంస్థ పేరు ఏంటంటే సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, పూణే కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ. ఆస్ట్రాజెనికా అండ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ సహకారంతో కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఏ సంస్థ తయారు చేసింది మనకు? సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. ఇది ఒకటి గుర్తుంచుకోండి. అండ్ థర్డ్ వ్యాక్సిన్ వచ్చేసి స్పుత్నిక్ వి. స్పుత్నిక్ వి వ్యాక్సిన్ యొక్క ప్రత్యేకత, ప్రపంచంలోనే మొట్టమొదటి కోవిడ్-19 వ్యాక్సిన్ ఏదంటే స్పుత్నిక్ వి. స్పుత్నిక్ వి ఏ దేశానికి సంబంధించిందంటే రష్యాకి సంబంధించింది. రష్యా ప్రపంచంలోనే మొట్టమొదటి కోవిడ్-19 వ్యాక్సిన్ రిజిస్టర్డ్ నేషన్ గా ఈ వ్యాక్సిన్ ని తయారు చేసి ఒక చరిత్ర సృష్టించింది. ఇదొకటి ఇంపార్టెంట్. ఆ తర్వాత మోడర్నా వ్యాక్సిన్ అండ్ ఇక్కడ స్పుత్నిక్ వి అని చెప్తున్నాను కదా. మరి స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ప్రపంచంలోనే మొట్టమొదటి కోవిడ్-19 వ్యాక్సిన్ తయారు చేసిన సంస్థ పేరు ఏంటంటే గమేలియా. పేరు గుర్తుంచుకోండి, గమేలియా ఇన్స్టిట్యూట్ అని గుర్తుంచుకోండి. ఇక్కడ కోవాక్సిన్ ఏమో భారత్ బయోటెక్, ఇక్కడ కోవిషీల్డ్ వచ్చేసేమో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. అట్ ద సేమ్ టైం
స్పుత్నిక్ వి ఏదైతే ఉంటుందో గమేలియా ఇన్స్టిట్యూట్, ఆ తర్వాత మోడర్నా వ్యాక్సిన్ అమెరికాకి సంబంధించిన వ్యాక్సిన్, సో మోడర్నా ఫార్మా సంస్థ వారు తయారు చేశారు. అండ్ ఆ తర్వాత జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్, ఇది కూడా అమెరికాకి సంబంధించింది. సో జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ తయారు చేసిన జాన్సెన్ అనే ఒక వ్యాక్సిన్ కూడా భారతదేశంలో అనుమతులు పొందింది, సో COVID-19 వ్యాక్సిన్ సంబంధించి. అండ్ ఎట్ ద సేమ్ టైం జైకోవ్ వ్యాక్సిన్, 6th వ్యాక్సిన్, భారతదేశంలో అనుమతులు పొందిన 6th COVID-19 వ్యాక్సిన్ ఏదంటే జైకోవ్, ఏ సంస్థ వారు తయారు చేశారంటే జైడస్ క్యాడిల్లా సంస్థ ఎక్కడ అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది. సో ఈ 6 వ్యాక్సిన్ల పేరు ఎందుకు చెప్పానంటే ఈ 6 వ్యాక్సిన్లు ఏవైతే ఉంటాయో COVID-19 వ్యాక్సిన్లు ఇప్పటి వరకు భారతదేశంలో అత్యవసర అనుమతులు పొందిన ఎవరి కోసం 18 సంవత్సరాలు పైబడిన వయస్కుల వారికి వ్యాక్సినేషన్లో భాగంగా ఇస్తున్న వ్యాక్సిన్లలో భాగంగా అనుమతులు పొందినాయి. ఈ రోజు దేశంలోనే మొట్టమొదటిసారి కోవాక్సిన్ చిన్న పిల్లలకి 2 years అండ్ ఎబో ఏజ్ గ్రూప్ వారు ఎవరైతే ఉంటారో వారికి కూడా వ్యాక్సినేషన్ ప్రారంభించబోతోంది భారత ప్రభుత్వం అతి త్వరలో. అందుకోసం ఈ 2 years అండ్ ఎబో చిల్డ్రన్, చిన్నారులు ఎవరైతే ఉంటారో వారికి ఏ వ్యాక్సినేషన్ ఇవ్వబోతున్నారో సో కోవాక్సిన్ అని గుర్తుంచుకోండి. కోవాక్సిన్ అనగానే భారత బయోటెక్ గుర్తుకు రావాలి. అండ్ ఇక్కడ ఇంకొకటి 12 years అండ్ ఎబో 12 సంవత్సరాల పైబడిన వారు అప్ టు 18 years వారికి ఇప్పటికే అనుమతులు పొందిన వ్యాక్సిన్ జైకోవ్, ఇదొకటి కూడా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. సో అలా తరచూ వ్యాక్సిన్లకి సంబంధించి మనం చర్చించుకోవడం జరుగుతుంది. భారతదేశంలో చిన్నారులకు, అత్యంత చిన్న వయసు వారికి కూడా వ్యాక్సినేషన్ ప్రారంభించబోతోంది భారత ప్రభుత్వం. అందుకోసం ఇటీవల ఏ వ్యాక్సిన్ కి అనుమతులు జారీ చేసింది అంటే నిన్నటి రోజున కేంద్ర ప్రభుత్వం కోవాక్సిన్ అని గుర్తుంచుకోండి. ఇక్కడ వ్యాక్సిన్లకి అప్రూవల్ కావాలంటే డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా అనే సంస్థని లింక్ చేసుకోండి. భారతదేశంలో మెడిసిన్ రిలేటెడ్ అవి టాబ్లెట్సే కానివ్వండి, సిరప్లే కానివ్వండి, ఇంజెక్షన్లే కానివ్వండి, లేదా వ్యాక్సిన్లే కానివ్వండి, మనం తీసుకునే మెడికేషన్ ఏదైతే ఉంటుందో మెడిసిన్కి సంబంధించి భారతదేశంలో DCGI అప్రూవల్ లేదే, డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా అప్రూవల్ లేదే ఏ ఒక్క వ్యాక్సిన్ కానీ ఏ ఒక్క టాబ్లెట్ కానీ మార్కెట్లోకి రిలీజ్ చేయకూడదు. ఇదొకటి ఇంపార్టెంట్. సో DCGI వారు దీనికి అనుమతులను ఇచ్చడం జరిగింది. అండ్ నిన్నటి కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి అనుమతులను జారీ చేయడం జరిగింది. జస్ట్ గుర్తుంచుకోండి, భారతదేశంలో 2 years అండ్ ఎబో ఎవరైతే చిన్నారులు ఉంటారో కిడ్స్ వారికి కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియని అతి త్వరలో ప్రారంభించబోతోంది భారత ప్రభుత్వం. ఏ వ్యాక్సిన్ ద్వారా ప్రారంభించబోతోంది? కోవాక్సిన్, భారత్ బయోటెక్ వారు తయారు చేసిన పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన భారతదేశంలోనే మొట్టమొదటి స్వదేశీ వ్యాక్సిన్ కోవాక్సిన్ అని గుర్తుంచుకోండి. ఇప్పటికే చాలా దేశాల్లో కూడా 3 years అండ్ ఎబో సంబంధిత అంశంతో మనకు UAE వార్తలు నిలిచింది, ఇటీవల క్యూబా దేశం వార్తలు నిలిచింది, చైనా వార్తలు నిలిచింది. సో అలా చిన్నారులకు కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొన్ని దేశాల్లో ప్రారంభించడం జరిగింది. సో ఇలాంటి అంశాలపైన ప్రత్యేకత చూపండి. మనం వ్యాక్సినేషన్ సంబంధించి ఏ అంశాలు అయితే డిస్కస్ చేస్తామో వాటి గురించి ప్రత్యేకంగా లింక్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఇంకొక అంశం, ఇటీవల భారతదేశం విషయానికి వస్తే మొట్టమొదటి 100% COVID-19 వ్యాక్సినేటెడ్ డిస్టికే కావచ్చు, COVID-19 వ్యాక్సినేటెడ్ సిటీయే కావచ్చు, COVID-19 వ్యాక్సినేటెడ్ 100% COVID-19 వ్యాక్సినేటెడ్ విలేజే కావచ్చు, అండ్ 100% COVID-19 వ్యాక్సినేటెడ్ స్టేట్, 100% COVID-19 వ్యాక్సినేటెడ్ యూటీ, ఇలాంటి అంశాలు ఏవైతే మనం తరచూ డిస్కస్ చేస్తున్నామో వాటి గురించి కూడా ప్రత్యేకంగా చూడండి. ఎందుకంటే ఈ వ్యాక్సినేషన్కి సంబంధించి కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏదో ఒక ప్రశ్న అడిగే అవకాశం ఉంది. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్, రష్యా ప్రపంచంలోనే మొట్టమొదటి దేశం COVID-19 వ్యాక్సిన్ రిజిస్టర్డ్ నేషన్ అన్నాను. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రపంచంలో జంతువులపై కూడా పనిచేసే COVID-19 వ్యాక్సిన్ తయారు చేసిన మొట్టమొదటి దేశం కూడా రష్యానే. సో కార్నివాక్ కోవ్ అని చెప్పాను ఇటీవల, కార్నివాక్ కోవ్ అంటే కోవిడ్, కార్నివాక్ అంటే జంతువులపై పనిచేసే COVID-19 వ్యాక్సిన్ పేరు ఏ దేశం తయారు చేసింది? రష్యా. సో రష్యాకి సంబంధించి రసెల్ కాజ్నర్జోర్ అనే సంస్థ ప్రపంచంలోనే మొట్టమొదటిసారి జంతువులపై పనిచేసే వ్యాక్సిన్ కూడా తయారు చేసి వార్తలు ఇచ్చింది. ఇలాంటి అంశాలు లింక్ చేస్తూ చదవండి. అండ్ ఇటీవల కాలంలో జైకోవ్ వ్యాక్సిన్ ఏదైతే ఉంటుందో అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జైడస్ క్యాడిల్లా సంస్థ వారు తయారు చేసిన జైకోవ్ అది ట్రిపుల్ డోస్ వ్యాక్సిన్. అట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ వార్తలు ఇచ్చింది కదా. సో ఆ వ్యాక్సిన్ అనేది సింగిల్ డోస్ వ్యాక్సిన్. ఇలాంటి వాటిపైన కూడా ప్రత్యేకంగా చూడండి. సింగిల్ డోస్ వ్యాక్సిన్ ఏంటి, అండ్ డబుల్ డోస్ వ్యాక్సిన్లు ఏమేమి ఉన్నాయి, ట్రిపుల్ డోస్ వ్యాక్సిన్ ఏంటి, బూస్టర్ డోస్ ఏ వ్యాక్సిన్ కి అవసరం బూస్టర్ డోస్ అని చెప్పేసి ఇలాంటి అంశాలను లింక్ చేస్తూ చదవండి. జస్ట్ ఈ రోజు టాపిక్ మాత్రం కోవాక్సిన్, భారత్ బయోటెక్ వారు తయారు చేసిన కోవాక్సిన్ కి కేంద్ర ప్రభుత్వం అనుమతులు జారీ చేయడం జరిగింది, అనుమతి ఇవ్వడం జరిగింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, సో ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం ఈరోజు వార్తలు నిలిచింది. సో ఢిల్లీ పోలీస్ డిపార్ట్మెంట్ వారు ప్రారంభించిన
ప్రత్యేక విమెన్ వింగ్, అదేంటంటే తేజస్విని. తేజస్విని అనే విమెన్ స్క్వాడ్, తేజస్విని పేరు గుర్తుంచుకోండి. ఇటీవల తేజస్విని పేరుతో విమెన్ స్క్వాడ్ ని ప్రారంభించిన రాష్ట్ర లేదా కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వం ఏది అంటారు. ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతంలో, అది కూడా ఢిల్లీ పోలీస్ డిపార్ట్మెంట్ పరిధిలోని నార్త్ వెస్ట్ డిస్టిక్ ఏదైతే ఉంటుందో ఒక జిల్లా, నార్త్ వెస్ట్ డిస్టిక్, ఈ డిస్టిక్ పరిధిలో ఈ డిస్టిక్ పోలీస్ డిపార్ట్మెంట్ వారు ప్రారంభించిన తేజస్విని ప్రత్యేకమైన స్క్వాడ్, అంటే మహిళలకు సంబంధించిన ప్రత్యేక బృందం. మహిళలకు సంబంధించిన ప్రత్యేక బృందం అంటే ఏంటి? ఎగ్జాంపుల్, ఇటీవల మనం తెలంగాణకి సంబంధించి షీ టీమ్స్ గురించి తరచు మనం చూస్తున్నాం. షీ టీమ్స్ అంటే ఏంటి? షీ ఫర్ హర్, అంటే ఆమె కోసం పనిచేసే ప్రత్యేకమైన బృందాలు, రక్షణపరమైన అంశాలు. ఎట్ ద సేమ్ టైం ఇటీవల మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి స్పెషల్ 40 స్క్వాడ్ గురించి డిస్కస్ చేస్తాం. స్పెషల్ 40. సో పోలీసులు కాని మహిళలు ఎవరైతే ఉంటారో పోలీస్ డిపార్ట్మెంట్ కు చెందని మహిళలను రిక్రూట్ చేసేసుకొని వారికి ట్రైనింగ్ స్కిల్స్ ఇచ్చేసేసి ఒక 40 మెంబర్స్ ఒక గ్రూప్ గా డివైడ్ చేస్తూ ఉంటారు అన్నట్టు. స్పెషల్ 40 మహిళలకు సంబంధించి రక్షణపరమైన అంశాలను దృష్టిలో ఉంచుకొని ఏ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రారంభించారంటే మధ్యప్రదేశ్ రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్. అండ్ ఇటీవల నిర్భయ స్క్వాడ్, నిర్భయ స్క్వాడ్ పేరుతో ప్రత్యేక మహిళా బృందాలను మహిళా సంరక్షణ కోసం ప్రారంభించిన పోలీస్ డిపార్ట్మెంట్ ఏ రాష్ట్రానికి సంబంధించిందంటే నిర్భయ స్క్వాడ్ అనగానే మహారాష్ట్ర పరిధిలోని ముంబై పోలీస్ కమిషనరేట్ వారు ప్రారంభించిన నిర్భయ స్క్వాడ్. అండ్ ఇటీవల పింక్ ప్రొటెక్షన్ ప్రాజెక్ట్ అనగానే ఏ రాష్ట్రం గుర్తుకు రావాలి? కేరళ రాష్ట్రం గుర్తుకు రావాలి. కేరళ రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ ప్రారంభించిన పింక్ ప్రొటెక్షన్ ప్రాజెక్ట్, అది ఏదైతే ఉంటుందో పింక్ ప్రొటెక్షన్ ప్రాజెక్ట్ కానివ్వండి, అండ్ నిర్భయ స్క్వాడే కానివ్వండి, లేదంటే స్పెషల్ 40 అండ్ షీ టీమ్స్, లేదా ఈ రోజు వార్తలు నిలిచిన తేజస్విని స్క్వాడ్, వీరందరి ఉద్దేశం కూడా ఒకటే. ముఖ్యంగా ఆయా ప్రాంతాలు ఏవైతే ఉంటాయో, ఏ కన్సర్న్ ప్రాంతంలో అయితే ఈ ప్రోగ్రాం వార్తలు నిలిచిందో ఆ కన్సర్న్ ప్లేస్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతంలో మహిళల సంరక్షణ చర్యలను చూసుకోవడం. ఎగ్జాంపుల్, బహిరంగ ప్రదేశాల్లో మహిళలకి సంబంధించి ఎవరైనా ఈవ్ టీజింగ్ చేసినా కూడా, లేదా మహిళలపైన ఎవరైనా ఆకృత్యాలు దాడులు చేసినా కూడా ఆ దాడులు ఆకృత్యాల నుండి మహిళలను కాపాడడం, ఇలాంటి అంశాలు అండ్ మహిళలపైన జరుగుతున్న వేధింపులను అరికట్టడానికి పనిచేసే ప్రత్యేకమైన పోలీస్ డిపార్ట్మెంట్ అని గుర్తుంచుకోండి. తేజస్విని అనగానే మహిళా బృందాలను గుర్తుంచుకోండి. ఏ రాష్ట్ర లేదా కేంద్రపాలిత ప్రాంతం అనగానే ఢిల్లీ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. ప్రత్యేకంగా ఒక్కొక్క టీం తయారు చేసేసి బహిరంగ ప్రదేశాలు కానివ్వండి మహిళలకు సంబంధించి ప్రత్యేక సంరక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇది ఒకటి ఢిల్లీకి సంబంధించి. అండ్ ఢిల్లీకి సంబంధించి ఈరోజు మరొక అంశం కూడా వార్తలు ఇచ్చింది, అదేంటంటే పూసా డీకంపోజర్. ఇది వేరే టాపిక్ ఢిల్లీకి సంబంధించి. సో పూసా డీకంపోజర్ ఆల్మోస్ట్ 2020లో మనం డిస్కస్ చేసాము 3-4 టైమ్స్. పూసా డీకంపోజర్ అనేది ఎవరు తయారు చేశారంటే ఐకార్, ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, IARI, ఈ సంస్థ పేరు గుర్తుంచుకోండి. ఐకార్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఐకార్. IARI హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. పూసా డీకంపోజర్ అంటున్నాను. ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ ని అర్థం చేసుకోండి, ఆటోమేటిక్ ఉద్దేశం తెలుస్తుంది. డీకంపోజర్ అంటే డీకంపోజ్ చేయడం కోసం తయారు చేయబడిన ఒక ప్రత్యేకమైన ద్రావణం అని గుర్తుంచుకోండి. సో ఈ పూసా డీకంపోజర్ వారిని ఎవరు తయారు చేశారో ఐకార్, IARI కదా. ఈ పూసా డీకంపోజర్ ని మనం బయో డీకంపోజర్ గా పరిగణలోకి తీసుకోవచ్చు. బయో డీకంపోజర్ అంటే ఏంటంటే ఎగ్జాంపుల్ తరచు మనం డిస్కస్ చేస్తుంది. సో ఢిల్లీ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్య ఏదైతే ఉంటుందో కాలుష్య సమస్యలు అంటే ఏంటి? ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఉంటుంది కదా, వాయు నాణ్యత చాలా దారుణంగా ఉంటుంది, క్షీణిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీ ప్రభుత్వం ఏం చేస్తుంది? సో వాయు నాణ్యత ప్రమాణాలను పాటించడం కానివ్వండి, స్మార్ట్ టవర్ ని ఏర్పాటు చేయడం కానివ్వండి, అండ్ కాలుష్య ఉద్గారాలకు కారణమవుతున్న వాహనాలపైన నియంత్రణ, ఈవెన్ ఆర్డ్ సిస్టమ్ అని చెప్పేసి, లేదంటే రెడ్ లైట్ ఆన్ గాడి ఆఫ్ అని, యుద్ధ ప్రదూషణకి విరుద్ధ అని, లేదా స్విచ్ ఢిల్లీ క్యాంపెయిన్ సంబంధిత అంశంతో వార్తలు ఇచ్చింది కదా. సో వీటన్నిటి ఉద్దేశం కూడా ఏంటంటే ఢిల్లీ ప్రస్తుతం ఎదుర్కొంటున్న అత్యంత పెద్ద సమస్య, పెనుభూతమైన సమస్య ఏంటంటే కాలుష్యం. అలాంటి కాలుష్యం, ఢిల్లీలో ఉన్న ప్రస్తుత కాలుష్యానికి కారణం ఢిల్లీ మాత్రమే కాదు, దేశ రాజధాని అంటే వాహనాలు తిరుగుతూ ఉంటాయి, చాలా క్రౌడీగా ఉంటుంది. సో ఢిల్లీ ప్రస్తుతం ఎదుర్కొంటున్న కాలుష్య సమస్య కారణం ఢిల్లీ మాత్రమే కాదు, ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలు. అవేంటి? పంజాబ్,
హర్యానా, రాజస్థాన్, యూపీ ఈ రాష్ట్రాల్లో పంట కాలం పూర్తయిన తర్వాత ఆ పంట కాలం పూర్తయిన తర్వాత మిగిలిపోయిన చెత్త ఉంటుంది కదా, క్రాప్ రెసిడ్యూ లేదా ప్యాడీ స్టబుల్ అంటాం. సో ప్యాడీ స్టబుల్ లేదా క్రాప్ రెసిడ్యూ ఏదైతే ఉందో, అగ్రికల్చర్ వేస్ట్ ఉంటుంది కదా, మనం ఏదైతే ఉందో వరి ధాన్యం సేకరించిన తర్వాత అక్కడ ఉండే గడ్డి ఉంటుంది కదా, అక్కడ రైతులు ఏం చేస్తారంటే దాన్ని దహనం చేసేస్తారు, మండిస్తారు అన్నట్టు. సో దహన ప్రక్రియ ద్వారా ఏమవుతుంది, గాలిలోకి కాలుష్య ఉద్గారాలు రావడం జరుగుతుంది. సో ఇలాంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఢిల్లీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే పంట కాలం పూర్తయిన తర్వాత, హార్వెస్టింగ్ టైం పూర్తయిన తర్వాత ఆ క్రాప్ ఏదైతే ఉంటుందో, ఆ పంట ప్రాంతం ఏదైతే ఉంటుందో అక్కడ మిగిలిపోయిన పంట చెత్త ఉంటుంది కదా, ఆ పంట చెత్త పైన ఈ పూసా డీకంపోజర్ ని స్ప్రే చేస్తున్నారు. అంటే ఇది ఒక స్ప్రేయర్, ద్రవం అని చెప్పాను కదా. ఈ స్ప్రే చేస్తే ఏమవుతుందంటే ఈ పంట చెత్త ఏదైతే ఉంటుందో, మనకి గడ్డి అంటాం కదా, ఆ గడ్డిలో ఉండే సెల్యులోజ్ కానివ్వండి, లేదా పెక్టిన్ కానివ్వండి, లిగ్నిన్ కానివ్వండి, ఇవన్నీ కూడా డీకంపోజ్ అయిపోతాయి అన్నట్టు. అంటే దహన ప్రక్రియ లేకుండానే ఈ పంట చెత్త మొత్తాన్ని కూడా డీకంపోజ్ చేయడానికి ప్రత్యేక ద్రావణాన్ని ఇటీవల ఏ రాష్ట్ర లేదా కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వం వారు అధికారికంగా ఆమోదిస్తూ అమలు చేస్తున్నారంటే ఢిల్లీ అని గుర్తుంచుకోండి. పూసా డీకంపోజర్ అనగానే మనకి ఏం గుర్తుకు రావాలి? సో ఇది ఒక బయో డీకంపోజర్. బయో అంటున్నాను, మరి బయో డీకంపోజర్ అని ఎందుకు అంటున్నానంటే ఇందులో దాదాపు 7 టైప్స్ ఆఫ్ ఫంగీ కానివ్వండి, రకరకాల ఫంగీ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా స్టోర్ చేసేసి ఒక ప్రత్యేక ద్రావణంగా తయారు చేశారు. ఎవరు తయారు చేశారు? ICAR అని చెప్పాను కదా. సో అలా ప్రత్యేక ద్రావణం. ఈ ద్రావణం యొక్క ఉద్దేశం, పూసా డీకంపోజర్ అనే ఒక లిక్విడ్ యొక్క ఉద్దేశం ఏంటంటే పంట చెత్త పైన దీన్ని చల్లామనుకోండి, ఆటోమేటిక్ గా ఆ పంట చెత్త ఏదైతే ఉంటుందో మొత్తం కూడా దహనం అయిపోతుంది అన్నట్టు. ఇది ఒకటి గుర్తుంచుకోండి. సో ఇలా వెహికల్ ఉంటుంది, అందులో మొత్తం లిక్విడ్ కి సంబంధించిన ట్యాంక్స్ అన్ని నింపిస్తారు. సో అలా ఈ ప్రాంతం మొత్తం పంట పూర్తయిన తర్వాత, పంటకాలం పూర్తయిన తర్వాత దీనిపైన ఈ ద్రావణం వేసేస్తే ఏమవుతుందంటే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 వీక్ to 10 days లో ఇది మొత్తం కూడా డీకంపోజ్ అయిపోతుంది అన్నట్టు. అంటే ఒక మృత్తికలా ఫామ్ అయిపోతుంది. ఆటోమేటిక్ గా ఇది ఒక ఫర్టిలైజర్ గా కానివ్వండి, ఎరువుగా కూడా ఉపయోగపడుతుంది. ఇలాంటి అద్భుతమైన అంశంతో ఈరోజు ఢిల్లీ పూసా డీకంపోజర్ అనే అంశంతో వార్తలు నిలిచింది. అండ్ ఇటీవల కాలంలో ఢిల్లీ ఏ అంశాలతో వార్తలు నిలుస్తుందో, ఇటీవల కాలంలో దేశ్ కే మెంటార్ అనే ఒక ప్రత్యేక ప్రోగ్రాం గురించి చెప్పాను. దేశ్ కే మెంటార్ అంటే ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తున్న చిన్నారులు ఎవరైతే ఉంటారో వారిలో దాగి ఉన్న హిడెన్ టాలెంట్ ఉంటుంది. ప్రతి చిన్నారికి కూడా ఏదో ఒక ఫీల్డ్లో హిడెన్ టాలెంట్ ఉంటుంది. అలా హిడెన్ టాలెంట్ ని వెలికి తీయడానికి ఢిల్లీ ప్రభుత్వం ప్రారంభించిన దేశ్ కే మెంటార్ ప్రోగ్రామ్ చెప్పాను. దానికి సోను సూద్ గారు అంబాసిడర్ అని చెప్పాను. ఇలాంటి అంశాలు లింక్ చేస్తూ చదవండి. అండ్ దేశంలోనే మొట్టమొదటి స్మార్ట్ టవర్ ఎక్కడ అంటే ఢిల్లీకి సంబంధించి. అండ్ ఐఐటి ఢిల్లీ తరచూ వార్తలు నిలుస్తుంది, వీటిని లింక్ చేస్తూ చదవండి, సరిపోతుంది. అండ్ ఈ రోజు ఈ ప్యాడీ స్టబుల్ కి సంబంధించి ఇంకొక అంశం. ఇటీవల పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఈ ప్యాడీ స్టబుల్ లేదా క్రాప్ రెసిడ్యూ ఉంటుంది కదా, పంట చెత్త ఉంటుంది కదా, అగ్రికల్చర్ వేస్ట్ ఉంటుంది కదా, దీన్ని రాష్ట్రంలో పశువులు ఉంటాయి కదా, క్యాటిల్, సో పశువులకు దానాగా ఉపయోగించబోతోంది. యాక్చువల్గా మన ప్రాంతాలు ఇది కొత్తగా అనిపించదు, ఎందుకంటే మన ప్రాంతాల్లో చేసేది ఏంటంటే పంటకాలం పూర్తయిన తర్వాత ఆ గడ్డి మొత్తాన్ని సేకరించేసి పశువులకు గడ్డిని పెడతా ఉంటాం. కానీ నార్త్ ఇండియాలో ఇప్పటి వరకు చాలా రాష్ట్రాలు కూడా ఈ గడ్డి ఏదైతే ఉంటుందో, పంట చెత్త ఏదైతే ఉంటుందో దాన్ని పశువులకు దానాగా పెట్టారు. అలాంటిది ఈరోజు ఒక ఇన్నోవేషన్, ఇది ఏదైతే ఉంటుందో దీన్ని కొన్ని మాడిఫికేషన్ చేసేసి పశువులకు దానాగా క్రాప్ రెసిడ్యూను ప్రారంభిస్తోంది పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని గుర్తుంచుకోండి. ఇటీవలే పంజాబ్ రాష్ట్రంలో నూతన ముఖ్యమంత్రి వార్తలు ఇచ్చారు. చరణ్జిత్ సింగ్ చన్నీ రావడంతోనే వివాదాస్పదం అవుతున్నారు. సో పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రస్తుతం పంజాబ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. సో అలా పంజాబ్ రాష్ట్రంలో రైతులు దహనం చేస్తున్న పంట చెత్తని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఏటా కూడా ఆల్మోస్ట్ 20 మిలియన్ టన్స్ పంట చెత్త రాష్ట్రంలో ప్రొడ్యూస్ అవుతుంది. సో దాని యొక్క ఆదాయం అరౌండ్ 400 crores ఉంటుంది. అంటే అరౌండ్ ఒక్కొక్క క్వింటాల్కి ఎంత ఉంటుందంటే 200 రూపీస్ అనుకోండి. సో అలాంటిది దీనినే కొంత మాడిఫికేషన్ చేసి డైరెక్ట్గా దీన్ని పశువులకు పెట్టామనుకోండి, సో దానికి జీర్ణ సమస్యలు వస్తాయి. అంటే ఏంటంటే ఇందులో ఉండే హై సెలినియం కాంటెంట్ కానివ్వండి, ఇందులో ఉండే హై పెక్టిన్ కానివ్వండి, లిగ్నిన్ కాంటెంట్ కానివ్వండి, వాటికి జీర్ణ వ్యవస్థ పైన దెబ్బతీయడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో దీన్ని కొంత మాడిఫికేషన్ చేసేసి పశువులకు అద్భుతమైన దానాగా మార్చే ప్రక్రియకి పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు నాంది పలికింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ ఇటీవల కాలంలో అగ్రి వేస్ట్ కూడా తరచూ వార్తలు నిలుస్తుంది. అగ్రి వేస్ట్ ని ఉపయోగించి బయో బ్రికెట్ బేస్డ్ హౌస్ ని కన్స్ట్రక్ట్ చేసిన మొట్టమొదటి ఐఐటి, ఇటీవల ఐఐటి హైదరాబాద్ గురించి చూసాము. అండ్ ఇటీవల కొంతమంది పర్సన్స్ కూడా మనం చూస్తున్నాం. విద్యుత్ మోహన్ టకాచార్, ఈ పేరు గుర్తుంచుకోండి. విద్యుత్ మోహన్ టకాచార్ అనే ఒక సంస్థకి సంబంధించి ఒక CEO.
తను ఒక ఇన్నోవేషన్, ఈ అగ్రి వేస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఉపయోగించి రా మెటీరియల్గా ఉపయోగించి వెల్త్ని క్రియేట్ చేస్తున్నారు. వెల్త్ అంటే ఏంటి? దాన్ని ఉపయోగించి ఫర్టిలైజర్గా కానివ్వండి, బయోడీజిల్గా కానివ్వండి తీర్చిదిద్దుతున్నారు. ఇలాంటి అంశాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఇటీవల కాలంలో వేస్ట్ టు వెల్త్ అనే కాన్సెప్ట్ తరచు వార్తలు నిలుస్తుంది. ఇది ఒకటి దాని కేటగిరీలోకే వస్తుంది. ఇంపార్టెంట్. పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం పశువులకి దానాగా ఉపయోగించబోతుంది. సో ప్యాడీ స్టబుల్ క్రాప్ రెసిడ్యూ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. దీనివల్ల జరిగే లబ్ధి ఏంటంటే రాష్ట్రంలో ఎకానమీకి సంబంధించి దృష్టిలో ఉంచుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం దేశ రాజధాని ఢిల్లీ ఎదుర్కొంటున్న కాలుష్య సమస్యలకు కూడా ఒక ఫుల్ స్టాప్ పెట్టవచ్చు. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఈరోజు 1500 సంవత్సరాల క్రితం నాటి లిక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాంతం వార్తలు నిలిచింది. ఆల్కహాల్ తయారీ అన్నట్టు మద్యం తయారీ కేంద్రం బయటపడింది. ఎక్కడ అంటే ఇజ్రాయెల్ అని గుర్తుంచుకోండి. సో ఇటీవల ఇజ్రాయెల్ గురించి తరచూ మనం డిస్కస్ చేస్తున్నాం. జస్ట్ లాస్ట్ 4 days బ్యాక్ ఇజ్రాయెల్లో బయటపడిన 2700 సంవత్సరాల క్రితం నాటి ఒక ఓల్డ్ టాయిలెట్ గురించి డిస్కస్ చేశాము. ఒక మూత్రశాల అని చెప్పేసి టాయిలెట్ వార్త నిలిచింది. అంతకుముందు ఇజ్రాయెల్ దేశానికి సంబంధించి నెషర్ రామ్లా ఇవన్నీ మనం డిస్కస్ చేశాము. నెషర్ రామ్లా అనేది దాదాపు లక్షల సంవత్సరాల క్రితం నాటి మానవ అవశేషాలు. నెషర్ రామ్లా ఎక్కడ బయటపడ్డాయంటే నెషర్ రామ్లా అనే ఒక ప్రాంతం. సో నెషర్ రామ్లా అవశేషాలు అని చెప్పాను. అండ్ టాయిలెట్ కానివ్వండి. ఇటీవల ఇజ్రాయెల్ దేశంలో బయటపడిన 1000 సంవత్సరాల క్రితం నాటి ఒక పురాతన కోడిగుడ్డు బయటపడింది. చెక్కు చెదరకుండా బయటపడింది ఆర్కియాలజిస్టులు ఎక్స్కవేషన్స్ లో. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో అలా ఇజ్రాయెల్ దేశంలో ఈ రోజు ఒక ఇన్నోవేషన్ ఏంటంటే ఒక ప్రత్యేకమైన ఆల్కహాల్ లేదా మద్యం తయారీ మ్యానుఫ్యాక్చరింగ్ కేంద్రం ఎక్కడ బయటపడిందంటే యావ్నే అనే ఒక సిటీలో. యావ్నే పేరు గుర్తుంచుకోండి. యావ్నే అనే సిటీలో, ఇజ్రాయెల్లోనే ఒక సిటీలో దాదాపు 1500 సంవత్సరాల క్రితం నాటి, అంటే అప్పుడు బైజాంటాన్ ఈ పేరు గుర్తుంచుకోండి. బైజాంటాన్ రాజవంశీయులు ఈ ప్రాంతాన్ని పరిపాలించేవారు. ఆ కాలానికి సంబంధించి బైజాంటాన్ కాలానికి సంబంధించి ఒక మద్యం తయారీ కేంద్రం, దాదాపు ఇందులో 5 యూనిట్లు ఉన్నాయంట మద్యం తయారు చేసేవి. దాదాపు కొన్ని లక్షల గ్యాలెల్ల మద్యాన్ని తయారు చేసేవారంట. జస్ట్ ఇక్కడ గుర్తుంచుకోండి, ఎంత తయారు చేసేవారు, ఎంత తాగేవారు ఇంపార్టెంట్ కాదు. సో జస్ట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇటీవల కాలంలో 1500 సంవత్సరం క్రితం నాటి ఒక పురాతనమైన మద్యం తయారీ కేంద్రం మరియు మద్యం సంబంధించి ప్రత్యేక వస్తువులు, జాడీలు, ఎట్ ద సేమ్ టైం గిడ్డంగులు బయటపడిన ప్రాంతం యావ్నే ఏ దేశంలో ఉంది అంటారు? ఇజ్రాయెల్ దేశం అని గుర్తుంచుకోండి. ఇటీవల ఇజ్రాయెల్ దేశానికి సంబంధించి వార్తలు ఇచ్చిన ఎక్స్కవేషన్స్, తవ్వకాలు గుర్తుంచుకొని ఎట్ ద సేమ్ టైం ఇజ్రాయెల్కి సంబంధించి ఇటీవల కాలంలో నఫ్తాలి బెన్నెట్ గారు ప్రత్యేకంగా వార్తలు ఇచ్చారు. ఇజాక్ హెర్జోగ్ గారు ప్రత్యేకంగా వార్తలు ఇచ్చారు, దేశాధ్యక్షుడు మరియు ప్రధాని గారు. ఎట్ ద సేమ్ టైం ఇజ్రాయెల్ దేశానికి సంబంధించి భారతదేశం సంబంధాలు, ఇజ్రాయెల్ దేశం నుండి మన రక్షణ అవసరాలు తీర్చుకోవడానికి ఏమేమి దిగుమతి చేసుకుంటున్నాం, స్కై స్ట్రైకర్ ప్రత్యేకమైన డ్రోన్, పాయిజన్ డ్రోన్, సూసైడ్ డ్రోన్ అని చెప్పాను. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇజ్రాయెల్ దేశం నుండి హెరాన్ డ్రోన్లను మనం దిగుమతి చేస్తున్నాం. నెగేవ్ లైట్ మిషన్ గన్స్ ని భారతదేశం రక్షణ అవసరాలు తీర్చుకోవడానికి ఏ దేశం నుండి దిగుమతి చేసుకుంటుందంటే ఇజ్రాయెల్ దేశం. ఇలాంటి అంశాలు లింక్ చేస్తూ చదవండి. అండ్ ఇటీవల కాలంలో ఐరన్ డోమ్ బయటపడింది. ఐరన్ డోమ్ సంబంధించి ప్రత్యేకంగా చూసాం మనం. ఇజ్రాయెల్ పాలస్తీనాకు సంబంధించి కాన్ఫ్లిక్ట్ కానివ్వండి, వీటన్నిటిని లింక్ చేస్తూ చదవండి, సులభంగా గుర్తుంటుంది. అండ్ నెక్స్ట్, ఈరోజు గరుడ మరియు త్రిశూల్ రెండు ప్రత్యేకమైన గూడ్స్ ట్రైన్ అని గుర్తుంచుకోండి. గరుడ మరియు త్రిశూల్ అంటున్నాను. గరుడ మరియు త్రిశూల్ ఏంటంటే ఫ్రైట్ క్యారియర్ వెహికల్స్. అంటే ఏంటంటే రైల్వేకి సంబంధించి గూడ్స్ ట్రైన్ ఉంటుంది కదా, ఈ ఫ్రైట్ క్యారియర్స్ అంటే ఏంటంటే బోగీలు ఉంటాయి కదా, ఆ బోగీలు ఏవైతే ఉంటాయో నార్మల్గా ఉండే గూడ్స్ ట్రైన్ కంటే కూడా 2 నుండి 3 రెట్ల పొడవైన రైలు అన్నట్టు. ఎందుకు? ఒకేసారి త్వరితగతిన ఒకే లైన్లో మనం ఎక్కువగా గూడ్స్ని ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు. అందుకోసం పెద్ద పెద్ద ఇంజన్స్ ఏవైతే ఉంటాయో రైల్వే ఇంజన్లను ఏర్పాటు చేయడం జరిగింది. అలా భారతదేశంలో అతి పొడవైన గూడ్స్ ట్రైన్లు ఇటీవల 2 వార్తలు ఇచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. వాటి పేర్లు ఏంటి అంటారు? గరుడ త్రిశూల్. లేదంటే ఇటీవల వార్తలు ఇచ్చిన గరుడ త్రిశూల్ ప్రత్యేకమైన
ట్రైన్స్ వార్తలు ఇచ్చాయి. దాని యొక్క ప్రత్యేకత ఏంటంటే లాంగెస్ట్, భారతదేశంలో అత్యంత పొడవైన ఫ్రైట్ క్యారియర్ వెజల్స్ లేదా గూడ్స్ ట్రైన్ అని గుర్తుంచుకోండి సరిపోతుంది. సో జస్ట్ గూడ్స్ ట్రైన్ ఏవైతే ఉంటే సర్వసాధారణంగా ఉండే భోగిల సంఖ్య కంటే 2 to 3 times ఎక్కువ భోగిలు ఉంటాయంట. ఇది ఒకటి ప్రత్యేకం ఇండియన్ రైల్వేస్ ద్వారా ప్రకటించడం జరిగింది. ఇటీవల ఇండియన్ రైల్వేస్ కూడా తరచూ వార్తలు నిలుస్తుంది. చండీగఢ్ రైల్వే స్టేషన్ 5 star రేటింగ్, ఈట్ రైట్ స్టేషన్ గా వార్తలు ఇచ్చింది. ఫుడ్ సేఫ్టీ సెక్యూరిటీ స్టాండర్డ్స్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి. ఎట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో గాంధీనగర్ ఒక 3 star 5 star హోటల్ సంబంధిత అంశంతో వార్తలు ఇచ్చింది. అండ్ రైల్వే వారు బయోడిగ్రేడబుల్ సలైవా స్పిట్, బయోడిగ్రేడబుల్ బ్యాగ్స్ ని కూడా ప్రారంభించబోతున్నారని చెప్పాను. వీటన్నిటిని లింక్ చేస్తూ చదవండి, సులభంగా గుర్తుంటుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, ఆకాశ ఎయిర్ సర్వీసెస్ వార్తలు నిలిచాయి. ఆకాశ ఎయిర్ సర్వీసెస్, ఆకాశ ఎయిర్ అంటున్నాను. ఎగ్జాంపుల్ ఎయిర్ ఇండియా అని చెప్పేసి, గో ఎయిర్ అని, ఇండిగో అని చెప్పేసి, ట్రూ జెట్ అని తరచు మనం చూస్తూ ఉంటాం కదా. సో ఒక్కొక్క విమానాలకి ఒక్కొక్క సంస్థకి సంబంధించిన పేరు ఉంటుంది. సో ఆకాశ ఎయిర్ అనేది రానున్న రోజుల్లో 2022 సంవత్సరం వేసవి మాసాల్లో ప్రారంభం కానుంది. భారతదేశంలో ప్రారంభం కానున్న కొత్త ఎయిర్వే సర్వీసెస్ ఎవరు ప్రారంభిస్తున్నారు అంటే రాకేష్ జుంజున్వాలా గారు దీనికి మద్దతు ఇస్తున్నారు. యాక్చువల్గా ఒక సంస్థ పేరు గుర్తుంచుకోండి, ఎస్ఎన్వి ఎయిర్వేస్ ప్రైవేట్ లిమిటెడ్. ఎస్ఎన్వి ఎయిర్వేస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక సంస్థకి రాకేష్ జుంజున్వాలా గారు మద్దతు ఇస్తున్న ఒక ప్రత్యేకమైన విమాన సర్వీసులు ఆకాశ ఎయిర్ కి కేంద్ర ప్రభుత్వం ఇటీవల అనుమతులు జారీ చేసింది. అనుమతులు అంటే ఏం లేదు, భారతదేశంలో డ్రోన్స్ కానివ్వండి, లేదా అన్మెన్డ్ ఎయిర్ వెహికల్స్, లేదంటే విమానాలు కానివ్వండి, సర్వీస్లోకి రావాలి, అనుమతులు పొందాలంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుండి అనుమతులు పొందాలి. సో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అంటాం. ప్రస్తుతం జ్యోతిరాదిత్య సింధియా గారు కన్సర్న్ మినిస్టర్గా ఉన్నారు. జ్యోతిరాదిత్య సింధియా గారు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి. సో మనకి భారతదేశంలో డ్రోన్లకి సంబంధించి కానీ విమానాలకు కానివ్వండి కన్సర్న్డ్ మినిస్ట్రీ. అండ్ ఎట్ ద సేమ్ టైం మనకు డీజీసీఏ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అనే ఒక సంస్థ ఉంటుంది. భారతదేశంలో విమానాల సంస్థలకి అనుమతులు ఇచ్చే సంస్థ. ఈ రెండు కూడా ఇటీవల ఆకాశ ఎయిర్ సర్వీసెస్ కి అనుమతులు ఇచ్చింది. అంటే రానున్న రోజుల్లో మనం ఇండియన్ ఎయిర్లైన్స్ కానివ్వండి, ఎయిర్ ఇండియా లాగా, లేదంటే గో ఎయిర్, ఇండిగో అండ్ ట్రూ జెట్ సర్వీసెస్ లాగా, కింగ్ ఫిషర్ ఎయిర్వేస్ లాగానే ఆకాశ ఎయిర్ సర్వీసెస్ ని చూడబోతున్నాం. భారతదేశంలో ఇటీవల అనుమతులు పొందిన కొత్త విమాన సర్వీసుల పేరు ఏంటంటే ఆకాశ ఎయిర్. ఈ పర్సన్ పేరు గుర్తుంచుకోండి, రాకేష్ జుంజున్వాలా అని గుర్తుంచుకోండి. ఈ ఆకాశ ఎయిర్వేస్ ఎవరికి సంబంధించిన అంటే ఎస్ఎన్వి ఎయిర్వేస్ ప్రైవేట్ లిమిటెడ్ అని గుర్తుంచుకోండి సరిపోతుంది. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వార్తల్లో వ్యక్తులు. ఈరోజు వార్తలు నిలిచిన ఫస్ట్ పర్సన్ రాము అబ్బగాని గారు. పేరు గుర్తుంచుకోండి, రాము అబ్బగాని గారు సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి, ఇండియన్ ఫారెన్ సర్వీసెస్ సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి, 2001 క్యాడర్ ఐఎఫ్ఎస్ అధికారి అయిన రాము అబ్బగాని గారిని ఈరోజు భారత ప్రభుత్వం ఒక దేశానికి నూతన రాయబారిగా నియమిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. ఏ దేశానికంటే డొమినికన్ రిపబ్లిక్ అని గుర్తుంచుకోండి, డొమినికన్ రిపబ్లిక్. ఇటీవల డొమినికన్ రిపబ్లికన్ దేశానికి నూతన రాయబారిగా నియమితులవుతూ వార్తలు ఇచ్చిన పర్సన్ పేరేంటి అంటే రాము అబ్బగాని అని గుర్తుంచుకొని మన తెలుగు వారు హనుమకొండ ప్రాంతానికి చెందిన రాము అబ్బగాని గారు సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి, 2001 క్యాడర్ ఇండియన్ ఫారెన్ సర్వీసెస్ అధికారి, డొమినికన్ రిపబ్లికన్ దేశానికి నూతన రాయబారిగా నియమితులవుతూ వార్తలు ఇచ్చారు. ఈరోజు డొమినికన్ రిపబ్లిక్ దేశం వార్తలు ఇచ్చింది కాబట్టి ఈ దేశం యొక్క క్యాపిటల్ సిటీ గుర్తుంచుకోండి డొమినికన్. ఇటీవల వార్తలు ఇచ్చిన డొమినికన్ రిపబ్లిక్ దేశానికి రాజధాని ఏది అంటే శాంటో డొమింగో పేరు గుర్తుంచుకోండి. వార్తలు నిలిచిన దేశాలు ఏవైతే ఉంటాయో ఆ దేశాల యొక్క రాజధానులపైన ప్రత్యేక ఫోకస్ చేయండి. శాంటో డొమింగో. సో డొమినికన్ రిపబ్లిక్ దేశం అంటున్నాను. అసలు ఎక్కడ ఉంటుంది ఈ దేశం అంటే కరేబియన్ దీవుల్లో ఉంటుంది. సో కరేబియన్ దీవుల్లోని ఒక చిన్న దేశము డొమినికన్ రిపబ్లిక్. సో అలాంటి దేశానికి నూతన రాయబారిగా నియమితులవుతూ వార్తలు ఇచ్చిన పర్సన్ ఎవరు? హన్మకొండకు చెందిన రాము అబ్బగాని గారు సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారాన్ని గుర్తుంచుకోండి. సో అలా రాయబారులను నియమించే అధికారం భారతదేశంలో ఎవరికి ఉంటుంది అంటే మన రాష్ట్రపతి ఉంటుంది. సో రాజ్యాంగ అధినేత కాన్స్టిట్యూషనల్ హెడ్ అయిన రాష్ట్రపతి గారు మన భారతదేశం నుండి వివిధ దేశాలకు రాయబారులను నియమించే అధికారాన్ని కలిగి ఉన్న వ్యక్తి. ఇది గుర్తుంచుకోండి.
లేదంటే భారత ప్రభుత్వాన్ని గుర్తుంచుకోండి. ఈరోజు భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వారు అధికారికంగా ఉత్తర్వులను విడుదల చేసింది. రాము అబ్బగాని గారిని ఈ దేశానికి నూతన రాయబారిగా నియమిస్తున్నామని చెప్పేసి ఇది ఒకటి గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల రాయబారుల నియామకం అనే అంశం తరచూ వార్తలు నిలుస్తుంది. గడిచిన 6 నెలల్లోనే ఆల్మోస్ట్ 24 మంది వ్యక్తులు వార్తలు నిలిచారు. నూతన రాయబారుల నియామకం టాపిక్ కి సంబంధించి కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఏదో ఒక ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది. అలా ఇటీవల మనం చర్చించుకున్న కొంతమంది రాయబారుల పేర్లు ఏవైతే ఉంటే ఒకసారి రిపీట్ గా ఉంటుంది, ఒకసారి చూడండి. సో ఇటీవల కాలంలో యోగేశ్వర్ సాంగ్వాన్ గారు వార్తలు నిలిచారు. యోగేశ్వర్ సాంగ్వాన్ ఇటీవల వార్తలు నిలిచిన సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి. ఇంకొక విషయాన్ని గుర్తుంచుకోండి. సో ఒక దేశానికి రాయబారిగా నియమితులైన వ్యక్తి ఎవరైతే ఉంటారో వారు సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారులు అయి ఉంటారు. ఇండియన్ ఫారెన్ సర్వీసెస్ కి సంబంధించిన అధికారి. సో యోగేశ్వర్ సాంగ్వాన్ గారు ఇటీవల ఏ దేశానికి నూతన రాయబారిగా వార్తలు ఇచ్చారో ఆల్మోస్ట్ ఒక 10 days బ్యాక్ మనం డిస్కస్ చేసాం. పరాగ్వే దేశానికి. సో పరాగ్వే దేశానికి నూతన రాయబారి అనగానే యోగేశ్వర్ సాంగ్వాన్. అండ్ ఇటీవల హరీష్ పర్వతనేని గారు ఏ దేశానికి నూతన రాయబారిగా నియమితులవుతూ వార్తలు ఇచ్చారంటే జర్మనీ అని గుర్తుంచుకోండి. సో జర్మనీ రాయబారి అనగానే హరీష్ పర్వతనేని గారు. అలా ఇటీవల మును మహవార్ గారు ఏ దేశానికి నూతన రాయబారిగా నియమితులవుతూ వార్తలు ఇచ్చారంటే మాల్దీవ్స్. సో మాల్దీవ్స్ కి సంబంధించి నూతన రాయబారి అనగానే మనకు మును మహవార్ గారు గుర్తుకు రావాలి. అలా ఇటీవల నగ్మా మహమ్మద్ మాలిక్ గారు పోలాండ్ దేశానికి నూతన రాయబారిగా నియమితులవుతూ వార్తలు ఇచ్చారు. అట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ కి సంబంధించి రామ్ కరణ్ వర్మ గారు నియమితులవుతూ వార్తలు ఇచ్చారు రాయబారిగా గుర్తుంచుకోండి. అలా ఇటీవల కాలంలో వార్తలు నిలిచిన బి శ్యామ్ బాలసుబ్రహ్మణ్యం శ్యామ్ గారు ఏ దేశానికి నూతన రాయబారిగా నియమితులవుతూ వార్తలు ఇచ్చారంటే ఇక్కడ గుర్తుంచుకోండి ఐస్లాండ్ దేశానికి నూతన రాయబారి అనగానే బి శ్యామ్ గారు. అలా ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన పర్సన్స్ ఎవరైతే ఉంటారో ఇంకా కొంతమంది ఉన్నారు. ఎగ్జాంపుల్ బినయ శ్రీకాంత్ ప్రధాన్. ఇటీవల బినయ శ్రీకాంత్ ప్రధాన్ గారు ఏ దేశానికి నూతన రాయబారిగా నియమితులవుతూ వార్తలు ఇచ్చారంటే టాంజానియా అని గుర్తుంచుకోండి. సో టాంజానియా దేశానికి నూతన రాయబారి అనగానే మనకు బినయ శ్రీకాంత్ ప్రధాన్ గారు. అలా ఇటీవల సంజీవ్ కోహ్లీ గారు సెర్బియా రిపబ్లిక్ కి నూతన రాయబారిగా నియమితులవుతూ వార్తలు ఇచ్చారు. సో ఇటీవల కాలంలో వార్తలు నిలిచిన పర్సన్స్ ఎవరైతే ఉంటారో ఎస్ బాలచంద్రన్ గారు వచ్చేసి ఏ దేశానికి నూతన రాయబారి అంటే సురినామ్ దేశానికి. అలా వార్తలు నిలిచిన రాయబారుల పేర్లు ఏవైతే ఉంటాయో ఒక చార్ట్ రూపంలో ప్రిపేర్ చేసుకోండి. సో పర్సన్ పేరు అండ్ ఏ దేశానికి నూతన రాయబారిగా నియమితులవుతూ వార్తలు ఇచ్చారో అదొకటి గుర్తుంచుకోండి. గడిచిన 6 నెలల కాలంలో ఎవరైతే వ్యక్తులు వార్తలు ఇచ్చారో సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారులు ఏ దేశానికి నూతన రాయబారులుగా నియమితులవుతూ వార్తలు ఇచ్చారో వారి పేర్లను ఖచ్చితంగా చూడండి. కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లోనే కాదు నేషనల్ లెవెల్ ఆల్ ఎగ్జామ్స్ లో కూడా రాయబారులకు సంబంధించి ఒక ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది. సో ఈ రోజు వార్తలు ఇచ్చిన పర్సన్ ఎవరు? రాము అబ్బగాని గారు 2001 క్యాడర్ ఐఎఫ్ఎస్ అధికారి, సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి. ఏ దేశానికి నూతన రాయబారి అన్నాను? మనకు డొమినికన్ రిపబ్లిక్ అని గుర్తుంచుకోండి. సో కరేబియన్ దీవుల్లోనే ఒక చిన్న దేశం అని గుర్తుంచుకోండి సరిపోతుంది. శాంటో డొమింగో అనేది ఆ దేశం యొక్క రాజధాని. అండ్ అసలు రాయబారుల యొక్క పాత్ర ఏంటంటే భారతదేశం చూడండి విదేశాంగ విధానంలో భాగంగా విదేశీ విధానం మన డిప్లొమసీలో భాగంగా వివిధ దేశాలతో సంబంధాలను కొనసాగిస్తూ ఉంటుంది. వివిధ దేశాలతో అంటే ఏంటి? ఇండియా యుఎస్ఏ సంబంధాలు ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఇండియా యూకే సంబంధాలు, ఇండియా ఆస్ట్రేలియా సంబంధాలు, ఇండియా పాకిస్తాన్ సంబంధాలు, ఇండియా చైనా సంబంధాలు. అలా భారతదేశం విదేశాంగ విధానంలో భాగంగా మన ఫారెన్ డిప్లొమసీలో భాగంగా వివిధ దేశాలతో సంబంధాలను కొనసాగిస్తూ ఉంటుంది. వివిధ దేశాలతో ఒప్పందాలను కుదుర్చుకుంటూ ఉంటుంది. మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఆ ఒప్పందాలను పర్యవేక్షణ చేయడం అండ్ ఈ 2 దేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగడంలో రాయబారులు కీలక పాత్ర పోషిస్తారు. అంటే ఏంటి? సో పలానా యుఎస్ నుండి భారతదేశంలో ఒక రాయబారి ఉంటారు, అలా భారతదేశం నుండి యుఎస్ఏలో ఒక రాయబారి ఉంటారు. అంటే మన భారతదేశం నుండి ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఒక్కొక్క రాయబారి నియామకం అనేది ఉంటుంది. అండ్ వివిధ దేశాల ప్రపంచంలోని అన్ని దేశాలకు సంబంధించి రాయబారులు మన దేశంలో పనిచేస్తూ ఉంటారు ఎంబసీ వేదికగా. సో ఇలాంటి అంశాలపైన ప్రత్యేకత చూపండి. సో ఈ రోజు వార్తలు ఇచ్చిన రాము అబ్బగాని గారు హనుమకొండ ప్రాంతానికి చెందిన వారు గుర్తుంచుకోండి, ఎందుకంటే తెలుగు వారు కాబట్టి ఇంపార్టెన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు ప్రియాంక్
కనుంగు వారు వర్తలించారు. ఎవరితను అంటే నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ NCPCR. ఇటీవల తరచూ వార్త నిలుస్తుంది. NCPCR నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ భారతదేశంలో 2007 సంవత్సరంలో ఏర్పాటైన ఒక చట్టబద్ధ సంస్థ, స్టాచ్యుటరీ బాడీ అని గుర్తుంచుకోండి. సో స్టాచ్యుటరీ బాడీ అంటే ఏంటి? తెలుగులో చట్టబద్ధ సంస్థ అంటాం. అంటే ఒక చట్టం ఆధారంగా, పార్లమెంట్ చేసిన చట్టం ఆధారంగా భారతదేశంలో ఒక సంస్థ ఏర్పాటై ప్రస్తుతం పనిచేస్తుంది అనుకోండి, దాన్ని చట్టబద్ధ సంస్థ అంటాం. ఎగ్జాంపుల్ నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ అంటే జాతీయ మహిళా కమిషన్ అని చెప్పేసి. ఈ రోజు వార్తలు ఇచ్చిన నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్. మరి ఈ సంస్థ ఏర్పాటు అవ్వడానికి కారణమైన చట్టం ఏంటంటే కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ యాక్ట్ 2005. ఈ చట్టం గుర్తుంచుకోండి. భారతదేశంలో పార్లమెంట్ చేసిన ఒక చట్టం. ఆ చట్టం ఏంటి? కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ యాక్ట్ చట్టం 2005 సంవత్సరాన్ని అనుసరించి 2007 సంవత్సరంలో మార్చి మాసంలో ఏర్పాటైన ఒక జాతీయ సంస్థ నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్. సో జాతీయ కమిషన్ ఎందుకోసము? ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అంటే చిన్న పిల్లలకు సంబంధించి హక్కులకి సంబంధించి పర్యవేక్షణ చేయడం, హక్కులను సంరక్షించే ఒక చట్టబద్ధ సంస్థ. ఈ సంస్థకి సంబంధించి చైర్పర్సన్ గా ఎవరున్నారు? ప్రస్తుతం ప్రియాంక గారు ఉన్నారు. సో ప్రియాంక గారు 2018 నుండి విధిలో ఉన్నారు. యాక్చువల్ గా అకార్డింగ్ టు దిస్ యాక్ట్ ఏం చెప్తుంది అంటే ఈ సంస్థకి సంబంధించి లేదా ఈ కమిషన్ కి సంబంధించి చీఫ్ లేదా చైర్పర్సన్ ఉంటారు కదా, చైర్పర్సన్ యొక్క టెన్యూర్ ఎంత అంటే 3 years, 3 సంవత్సరాల పదవీ కాలం మాత్రమే ఉంటుంది. అలాంటిది 3 సంవత్సరాల పదవీ కాలం పూర్తి చేసుకున్న ప్రియాంక కనుంగు గారి పదవీ కాలాన్ని భారత ప్రభుత్వం ఈ రోజు మరొక 3 సంవత్సరాలు పొడిగిస్తూ ఉత్తర్వులను విడుదల చేసింది. అంటే జస్ట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటి? నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ కి సంబంధించి ఆ సంస్థ యొక్క చీఫ్ చైర్పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ చైర్పర్సన్ యొక్క టెన్యూర్ పొడిగింపు, ఎక్స్టెన్షన్ ఆఫ్ టెన్యూర్ అని గుర్తుంచుకోండి. అలా ఇటీవల నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ కూడా వార్తలు ఇచ్చింది. రేఖా శర్మ గారు ప్రస్తుతం జాతీయ మహిళా కమిషన్ ఏదైతే ఉంటుందో ఆ కమిషన్ కి సంబంధించి చైర్పర్సన్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆ కమిషన్ చైర్పర్సన్ పదవీ కాలం కూడా ముగిసింది 3 సంవత్సరాలు. మరొక 3 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. అంటే ఇక్కడ 2 సంస్థలు విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 month లోనే వార్తలు ఇచ్చింది. ఒకటి నేషనల్ కమిషన్ ఫర్ విమెన్, ఆ సంస్థకి సంబంధించి చైర్పర్సన్ ఎవరు? మనకు ప్రస్తుతం రేఖా శర్మ గారు. తన పదవీ కాలం ముగిసింది. కేంద్ర ప్రభుత్వం మరొక 3 ఏళ్ల పాటు పొడిగించడం జరిగింది. ఈ రోజు నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ఈ కమిషన్ కి సంబంధించి, ఈ సంస్థకి సంబంధించి చైర్పర్సన్ పదవీ కాలాన్ని కూడా పొడిగిస్తూ ఉత్తర్వు విడుదల చేసిందని గుర్తుంచుకోండి. ఇటీవల నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ తరచూ వార్తలు నిలుస్తుంది. సంవేదన అని చెప్పేసి నేషనల్ లెవెల్ హెల్ప్ లైన్ సంబంధిత అంశాన్ని తరచూ మనం డిస్కస్ చేస్తున్నాం. సంవేదన హెల్ప్ లైన్ చిన్నారులకు సంబంధించి ఈ కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో వారికి సంరక్షణ ఇచ్చే ఒక జాతీయ హెల్ప్ లైన్ గురించి చూసాం. అండ్ ఎట్ ద సేమ్ టైం నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ఇటీవల సమర్పణ్ ఫర్ చిల్డ్రన్ సంబంధిత అంశంతో వార్తలు నిలిచింది. సమర్పణ్ ఫర్ చిల్డ్రన్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో అనాథలుగా మారిన చిన్నారులు ఎవరైతే ఉంటారో ఆ చిన్నారులను సంరక్షించే ప్రత్యేక కార్యక్రమం సమర్పణ్ ఫర్ చిల్డ్రన్ ఈ వారంలోనే వార్తలు ఇచ్చింది. వీటిని ఒకసారి లింక్ చేసుకోండి సరిపోతుంది. సో ఈ రోజు మరొకసారి వార్తలు ఇచ్చింది. ఈ సంస్థకి సంబంధించి, ఈ కమిషన్ కి సంబంధించి చీఫ్ చైర్పర్సన్ ఎవరైతే ఉన్నారో ప్రియాంక్ గారి పదవీ కాలం పొడిగింపు సంబంధిత అంశాన్ని గుర్తుంచుకోండి. మరొక 3 ఏళ్ళు 2024 వరకు తనని మనం చూడబోతున్నాం. ఇదొకటి స్టాటిక్ బిట్ గా మనకు ఉపయోగపడుతుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో వార్తలు నిలిచిన చట్టబద్ధ సంస్థలు కానివ్వండి, రాజ్యాంగబద్ధ సంస్థలు. రాజ్యాంగబద్ధ సంస్థ అని దేని పిలుస్తాము? భారత రాజ్యాంగం, భారతదేశంలోని అత్యున్నత చట్టం, సుప్రీం లా ఏంటి? ఇండియన్ కాన్స్టిట్యూషన్. అలా ఇండియన్ కాన్స్టిట్యూషన్ లేదా భారత రాజ్యాంగంలో ఏదైనా ఒక ఆర్టికల్లో ఒక సంస్థ గురించి కానీ ఒక కమిషన్ గురించి కానీ ప్రస్తావన ఉందనుకోండి, దాన్ని రాజ్యాంగబద్ధ సంస్థ అంటాం. ఎగ్జాంపుల్ అకార్డింగ్ టు ఆర్టికల్ 280 కేంద్ర ఆర్థిక సంఘం, ఆర్టికల్ 324 కేంద్ర ఎన్నికల సంఘం, ఆర్టికల్ 148 కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, ఆర్టికల్ 76 అటార్నీ జనరల్, ఇలాంటివి ఉంటాయి కదా భారతదేశంలో పనిచేస్తున్న రాజ్యాంగబద్ధ సంస్థలు. సో రాజ్యాంగంలో లేకుండా ఒక చట్టం ఆధారంగా, పార్లమెంట్ చట్టం ఆధారంగా దేశవ్యాప్తంగా పనిచేస్తున్న సంస్థలను చట్టబద్ధ సంస్థలు అంటాం. వీటిని గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. వీటిపైన ప్రశ్నలు అడుగుతూ ఉంటారు పాలిటీ పార్ట్ నుండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక పర్సన్. సో కేవి సుబ్రహ్మణ్యన్ గారు వార్తలు ఇచ్చారు. కేవి సుబ్రహ్మణ్యన్ గారు ప్రస్తుతం ఏ హోదాలో ఉన్నారు? చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ గా విధులు నిర్వర్తిస్తున్న పర్సన్ ఎవరు? కృష్ణమూర్తి వెంకట సుబ్రహ్మణ్యన్ గారు. యాక్చువల్ గా 2018 సంవత్సరం నుండి భారతదేశంలో
చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అంటే ప్రధాన ఆర్థిక సలహాదారు అంటాం. మనం ఇటీవల కాలంలో ఎకనామిక్ సర్వేకి సంబంధించి స్పెషల్ గా డిస్కస్ చేసాం. ఎకనామిక్ సర్వే ప్రతి ఏటా కూడా గడిచిన సంవత్సరానికి సంబంధించి గడిచిన ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉందని చెప్పేసి అధికారికంగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే ఎకనామిక్ సర్వే ఏదైతే ఉంటుందో ఆ ఎకనామిక్ సర్వేని ఎవరు తయారు చేస్తారు? చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ గారు. సో అలా అప్పుడు డిస్కస్ చేసాం. కేవి సుబ్రహ్మణ్యన్ గారు ప్రస్తుతం భారతదేశంలో చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల తన పదవికి రాజీనామా చేస్తూ వార్తలు నిలిచారు. జస్ట్ గుర్తుంచుకోండి, రాజీనామా సంబంధిత అంశం. ఇప్పటి వరకు మనకు అరవింద్ సుబ్రహ్మణ్యం గారి స్థానంలో వచ్చిన పదవిలోకి 2018 సంవత్సరంలో వచ్చిన కేవి సుబ్రహ్మణ్యం గారు తన పదవికి రాజీనామా చేశారు. ఎందుకంటే అకాడమిక్స్ వైపు వెళ్ళిపోతున్నానని చెప్పారు. అకాడమిక్స్ అంటే ఏంటంటే తనకు సంబంధించి బ్యాక్గ్రౌండ్ టీచింగ్ బ్యాక్గ్రౌండ్, ఆ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళిపోతాను, సో ఈ పదవి చాలని చెప్పేసి రాజీనామా చేస్తూ వార్తలు ఇచ్చారు. జస్ట్ గుర్తుంచుకోండి, కేవి సుబ్రహ్మణ్యం గారు ఇటీవల రాజీనామా చేస్తూ వార్తలు ఇచ్చారు. తనకి సంబంధించిన పదవి ఏంటంటే చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అని గుర్తుంచుకోండి. ఎందుకంటే భారతదేశంలో చాలా ఇంపార్టెంట్ పోస్ట్ ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక పర్సన్ అమిత్ ఖరే గారు. అమిత్ ఖరే లేదా ఖరే అని గుర్తుంచుకోండి. అమిత్ ఖరే గారు సీనియర్ ఐఏఎస్ అధికారి, ఐఏఎస్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ 1985 క్యాడర్ ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం ఇటీవలే తను రాజీనామా కాదు, ఇటీవలే తన పదవీ కాలం లేదా తన యొక్క రిటైర్మెంట్ అయిపోయింది అన్నట్టు. దేనికి సంబంధించి అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి విద్యాశాఖ ఉంటుంది కదా, కేంద్ర విద్యాశాఖ కార్యదర్శిగా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో కేంద్ర విద్యాశాఖలో సెక్రటరీగా విధులు నిర్వర్తించి ఇటీవలే పదవీ విరమణ పొందిన అమిత్ ఖరే గారు ఇక మీదట భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి అడ్వైజర్ గా ఉండబోతున్నారు. అడ్వైజర్ అంటే సలహాదారుగా ఉండబోతున్నారు. జస్ట్ గుర్తుంచుకోండి, ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి అడ్వైజర్ గా నియమితులవుతూ వార్తలు నిలిచిన పర్సన్ పేరు ఏంటంటే అమిత్ ఖరే, సీనియర్ ఐఏఎస్ అధికారి. ఈ రోజు బ్యూరోక్రాట్లు చాలా మంది వార్తలు ఇచ్చారు, మనం చూస్తూనే ఉన్నాం. సో సీనియర్ ఐఏఎస్ అధికారులు అనుకుంటున్నాము అండ్ సీనియర్ ఐఏఎస్ అధికారి అంటున్నాను. సో అలా అమిత్ ఖరే సో ఇప్పటి వరకు విద్యాశాఖకి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ లో సెక్రటరీ కార్యదర్శి పదవిని నిర్వర్తించి ఇటీవల పదవి విరమణ పొందిన అమిత్ ఖరే గారు ఇక మీదట భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి అడ్వైజర్ గా విధులు నిర్వర్తించబోతున్నారని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక పర్సన్ ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న రజనీష్ కుమార్ గారి గురించి తరచూ మనం చర్చించుకుంటున్నాం. ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇటీవలే వార్తలు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో తనకి సంబంధించి ప్రస్తుతం రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ చాలా దారుణంగా ఉంది. ఇలాంటి పరిస్థితిలో ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడానికి సంస్కరణలు తీసుకురావడానికి ఒక ప్రముఖుని యొక్క సలహాలు కావాలి, సంస్కరణ ఉద్దేశం అని చెప్పేసి ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో రజనీష్ కుమార్ గారిని అడ్వైజర్ గా ఎకనామిక్ అడ్వైజర్ గా నియమించుకుంది ఏ రాష్ట్ర ప్రభుత్వము? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇటీవలే సలహాదారుగా వార్తలు ఇచ్చారు. ఎట్ ద సేమ్ టైం ఇటీవలే జస్ట్ 2 days బ్యాక్ తను రచించిన ఒక ప్రముఖ పుస్తకం గురించి చెప్పాను, కస్టోడియన్ ఆఫ్ ట్రస్ట్ అని చెప్పేసి. కస్టోడియన్ ఆఫ్ ట్రస్ట్ ఏ బ్యాంకర్స్ మెమాయిర్ అని చెప్పాను. ఏ బ్యాంకర్స్ మెమాయిర్ అనే పదం వచ్చిందంటే మెమాయిర్ అనే పదం ఎక్కడ కనిపించినా దట్ ఈస్ ద టర్మ్ రిలేటెడ్ టు మెమరీ, అంటే ఒక జ్ఞాపకానికి సంబంధించి. తను రచించిన మొట్టమొదటి పుస్తకం బ్యాంకింగ్ వ్యవస్థకి సంబంధించి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కానివ్వండి, భారతదేశంలో ఏ రకంగా ప్రభావాన్ని చూపిస్తున్నాయి, డిమానిటైజేషన్ సంబంధిత అంశం కానివ్వండి, అవన్నీ కూడా పేర్కొంటూ ఇతివృత్తంగా రాసిన కస్టోడియన్ ఆఫ్ ద ట్రస్ట్ ఏ బ్యాంకర్స్ మెమాయిర్. ఆ పుస్తకం యొక్క ఆథర్ ఎవరు? రజనీష్ కుమార్ గారు. జస్ట్ 2 days బ్యాక్ మనం డిస్కస్ చేశాం. సో రజనీష్ కుమార్ గారి బ్యాక్గ్రౌండ్ కనుక మనం చూస్తే ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతదేశంలో లార్జెస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఎస్బీఐకి మాజీ చైర్పర్సన్, ఒకప్పుడు చైర్పర్సన్ గా విధులు నిర్వర్తించిన పర్సన్. మరి ఈ రోజు ఎందుకు వార్తలు ఇచ్చారు మరొకసారి అంటే రజనీష్ కుమార్ గారు బోర్డ్ ఆఫ్ భారత్ పే సంస్థ ఉంటుంది కదా, భారత్ పే అనే సంస్థకి నూతన చైర్మన్ గా నియమితులవుతూ వార్తలించారు రజనీష్ కుమార్. జస్ట్ తనకి సంబంధించి గుర్తుంచుకోవాల్సినవి 3 facts. ఒకటి వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సలహాదారు, ముఖ్యమంత్రికి సంబంధించి ఎకనామిక్ అడ్వైజర్ అని గుర్తుంచుకోండి. అండ్ తను రచించిన పుస్తకం గురించి గుర్తుంచుకోండి. అండ్ ఈ రోజు వార్తలు ఇచ్చిన బోర్డ్ ఆఫ్ భారత్ పే సంస్థకి నూతన చైర్పర్సన్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ అలెగ్జాండర్ షెల్లింగర్
అలెగ్జాండర్ షెల్లెంగర్. అలెగ్జాండర్ షెల్లెంగర్ గారు ఆస్ట్రియా అనే దేశం ఇటీవల తరచు వార్తలు నిలుస్తుంది. ఆస్ట్రియాకి సంబంధించి ప్రముఖ నగరం వియన్నా. సో వియన్నా కాన్ఫరెన్స్ చరిత్రలో కానివ్వండి, ఇటీవల వియన్నాకి సంబంధించి చాలా సంస్థలకి హెడ్ క్వార్టర్గా వియన్నా ఉంటుంది, మనం చూస్తూ ఉంటాం. అలాంటి ఆస్ట్రియా దేశానికి నూతన ఛాన్సలర్గా యాక్చువల్గా జర్మనీకి సంబంధించి కూడా మనం ఛాన్సలర్ అనే పదాన్ని వాడతాం. ఛాన్సలర్ అంటే ఏం లేదు, మన దేశాల్లో గవర్నర్ కానివ్వండి ఇలాంటి పోస్టులు ఉంటాయి కదా. సో ఈ దేశంలో దేశాధ్యక్షుడు అనుకోవచ్చు. సో ఆస్ట్రియా దేశానికి నూతన ఛాన్సలర్ గా వార్తలు నిలిచిన పర్సన్ పేరు ఏంటంటే అలెగ్జాండర్ షెల్లెంగర్. ఇటీవలే దేశంలో ముగిసిన ఎన్నికల్లో గెలుపొంది అలెగ్జాండర్ షెల్లెంగర్ గారు ఆస్ట్రియా దేశానికి నూతన ఛాన్సలర్ గా వార్తలు నిలిచారు. జస్ట్ గుర్తుంచుకోండి, టు ద పాయింట్ సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు ఇబా పేరు గుర్తుంచుకోండి. ఇబా అనే ఒక మాస్కట్ వార్తలో నిలిచింది. మాస్కట్ అంటున్నాను, మాస్కట్ అంటే ఏం లేదు, ఒక చిహ్నం అన్నట్టు. సో రానున్న ఫిఫా వరల్డ్ కప్, ఫిఫా ఫుల్ ఫామ్ ఏంటి? ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డే ఫుట్బాల్ అసోసియేషన్, అంటే అంతర్జాతీయ ఫుట్బాల్ సమాఖ్య. ఫిఫా ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డే ఫుట్బాల్ అసోసియేషన్, అంతర్జాతీయ ఫుట్బాల్ సమాఖ్య హెడ్ క్వార్టర్ ఎక్కడ? జూరిచ్, స్విట్జర్లాండ్ వేదికగా పనిచేస్తుంది. అలాంటి ఫిఫాకి సంబంధించి రానున్న సంవత్సరం 2022 సంవత్సరంలో భారత్ ఆతిథ్యంలో ఇండియా వేదికగా అండర్ 17 విమెన్స్ ఫుట్బాల్ వరల్డ్ కప్ జరగబోతోంది. అండర్ 17, సో అంటే 17 ఇయర్స్ లోపు అన్నట్టు. అండర్ 17 విమెన్స్ ఫుట్బాల్ వరల్డ్ కప్ వేదిక ఎక్కడంటే ఇండియా. ఏ సంవత్సరం? 2022 సంవత్సరం. సో ఫిఫా నిర్వహిస్తుంది కాబట్టి చాలా ప్రఖ్యాతిగా వచ్చింది అన్నట్టు. ఎందుకంటే ప్రముఖమైనది ఫిఫా అంటే అంతర్జాతీయ ఫుట్బాల్ సమాఖ్య కాబట్టి అంతర్జాతీయ గుర్తింపు ఉన్న ఇండియాలో ఈ వేదిక జరగబోతోంది. అలా అండర్ 17 విమెన్ ఫుట్బాల్ కి సంబంధించి వరల్డ్ కప్ కి సంబంధించి ఈ రోజు అఫీషియల్ గా ఒక మాస్కట్ వార్తలు నిలిచింది. ఫిఫా వారు విడుదల చేశారు. ఆ మాస్కట్ పేరు ఏంటంటే ఇబా అని గుర్తుంచుకోండి. ఇబా అంటే ఏంటంటే ఇక్కడ మనకు లయనెస్ ఉంటుంది కదా, సింహం ఎవరైతే ఉంటుందో మనకు మృగరాజు అంటాం కదా, అడవికి రాజు. సో సింహంతో పోలిన ఒక మహిళ చిహ్నాన్ని తయారు చేశారన్నట్టు. సో మహిళలు సింహాలతో సమానం అని చెప్పేసి ఈ రకంగా మీరు కూడా ఆడాలని చెప్పేసి ఒక మాస్కట్ ని విడుదల చేసింది. జస్ట్ గుర్తుంచుకోండి, ఫిఫా వారు ఇటీవల అండర్ 17 విమెన్స్ వరల్డ్ కప్ కి సంబంధించి ఒక మాస్కట్, ఒక గుర్తును విడుదల చేశారు. దాని పేరు ఏంటంటే ఇబా అని గుర్తుంచుకోండి. అండ్ ఇంకొక అంశం, ఇటీవల క్రీడలకి ప్రాధాన్యత పెరుగుతోంది. ఎస్ఎస్సి సిజిఎల్లో చాలా క్రీడా సంబంధిత ప్రశ్నలు అడుగుతున్నారు. ఎట్ ద సేమ్ టైం ఇటీవల భారతదేశంలోనే ప్రతిష్టాత్మక అత్యున్నత పరీక్ష యూపీఎస్సి సివిల్స్ ప్రిలిమ్స్ లో కూడా మనకి స్పోర్ట్స్ కి సంబంధించి 2-3 ప్రశ్నలు వచ్చాయి. ఒకటి క్రికెట్ కి సంబంధించి ఇంటర్నేషనల్ టెస్ట్ ఛాంపియన్షిప్ కానివ్వండి, టెస్ట్ ఛాంపియన్షిప్ ఇటీవల ఇండియా న్యూజిలాండ్ కి సంబంధించి మనం డిస్కస్ చేశాము. ఎట్ ద సేమ్ టైం ఇటీవల ముగిసిన ఒలింపిక్స్ కి సంబంధించి వార్తలు నిలిచింది. ఒలింపిక్స్ సంబంధించి మోటో అడిగారు. ఆ మోటో మీకు 2 సార్లు చెప్పాను. ఒకసారి ఫస్ట్ మోటో చెప్పాను, తర్వాత ఒలింపిక్స్ ప్రారంభమయ్యే ముందు ఏదైతే ఉంటుందో ఆ మోటోకి కొంత ఇంకా ఎక్స్ట్రా వర్డ్స్ని కూడా యాడ్ చేశారని చెప్పాను. దానిపైన ప్రశ్న అడిగారు. సో అలా ఫార్ములా 1కి సంబంధించి కానివ్వండి, ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలో స్పోర్ట్స్కి సంబంధించి ఏదో ఒక ప్రశ్నను మనం చూడబోతున్నాం. ఈ రోజు వార్తలు ఇచ్చింది అంతర్జాతీయ స్థాయిలో ఇంపార్టెన్స్ ఉన్న ఒక మాస్కెట్ ఇబా అని గుర్తుంచుకోండి. ఇండియా వేదికగా నెక్స్ట్ ఇయర్ జరగనున్న ఫుట్బాల్ ప్రపంచ కప్కి ఒక మాస్కెట్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వార్తలో నిలిచిన పుస్తకం. సో ఇక్కడ పుస్తకం పేరు గుర్తుంచుకోండి, క్వెస్ట్ ఫర్ ఏ స్టేబుల్ ఆఫ్ఘనిస్తాన్. క్వెస్ట్ ఫర్ ఏ స్టేబుల్ ఆఫ్ఘనిస్తాన్ అనే పుస్తకం. దీని యొక్క ట్యాగ్ లైన్ ఏంటంటే ఏ వ్యూ ఫ్రమ్ గ్రౌండ్ జీరో. ఈ పుస్తకం యొక్క ఇతివృత్తం నేపథ్యం ఏంటంటే ప్రస్తుతం, సో ఆఫ్ఘనిస్తాన్ అంటున్నాను, ఆఫ్ఘనిస్తాన్ ప్రస్తుతం ఎలాంటి పరిస్థితిలో ఉందో తరచు మనం చూస్తూనే ఉన్నాం. ఇటీవల కాలంలో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు అధికారాన్ని హస్తగతం చేసుకోవడం జరిగింది. ఇలాంటి పరిస్థితిలో ఆఫ్ఘనిస్తాన్ ఎలాంటి క్రైసిస్లో ఉంది, ఆఫ్ఘనిస్తాన్ ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, అక్కడ శాంతి స్థాపన ఏ రకంగా చేయొచ్చు, ఇలాంటి అంశాలతో సో ఆఫ్ఘనిస్తాన్ క్రైసిస్కి సంబంధించి నేపథ్యంగా ఇతివృత్తంగా ఉన్న ఇటీవల ఒక పుస్తకం వార్తలు ఇచ్చింది, క్వెస్ట్ ఫర్ ఏ స్టేబుల్ ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ స్టేబుల్ గా చేయడానికి అన్నట్టు. సో ఏ వ్యూ ఫ్రమ్ గ్రౌండ్ జీరో అనే ఒక పుస్తకం యొక్క రచయిత పేరేంటి అంటే ఇక్కడ ప్రముఖ రచయిత సుజీత్ సర్కార్. రచయిత పేరు గుర్తుంచుకోండి, సుజీత్
సర్కార్, సుజిత్ సర్కార్ గారు రాసిన ఒక కొత్త పుస్తకం క్వెస్ట్ ఫర్ ఏ స్టేబుల్ ఆఫ్ఘనిస్తాన్, ఏ వ్యూ ఫ్రమ్ గ్రౌండ్ జీరో అనే పుస్తకం ఈరోజు వార్తలు ఇచ్చింది. జస్ట్ పుస్తకం పేరు గుర్తుంచుకోండి, ట్యాగ్ లైన్ గుర్తుంచుకోండి, ఆథర్ పేరు గుర్తుంచుకోండి. ఈ పుస్తకాన్ని రూపా పబ్లికేషన్స్ వారు విడుదల చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఈ పుస్తకం యొక్క ఇతివృత్తం నేపథ్యం ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ క్రైసిస్, ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ ఎదుర్కొంటున్న సంక్షోభ పరిస్థితులను ఇతివృత్తంగా చేసుకొని రాయబడిన పుస్తకం అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో ఇవి ఈరోజు వార్తలో నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.